ప్రకృతిలో మనకు లభించే ప్రతి ఫలం ప్రత్యేకత కలిగి ఉంటుంది. కానీ అరటిపండు మాత్రం అందరికీ నిత్యావసరమైన, ప్రతి వయస్సుకు అనుకూలమైన అనేక గుణాలు కలిగిన ఫలం. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే అరటిపండు ఎలా విశిష్టమైంది, దాని వెనుక ఏ కథ ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దుర్వాసుడి భార్య కదలి. ఆ మహర్షి కోపిష్టి కదా. ఒకరోజు అలసటగా అనిపించి పగలు నిద్రకు ఉపక్రమించారాయన. గాఢ నిద్రలో ఉండటాన్న సాయంత్రమైనా మెలకువ రాలేదు. సంధ్యావందనానికి వేళ దాటిపోతున్నా అతడు లేవలేదు. నిద్ర లేపితే కోపావేశంతో శపిస్తాడేమోనని భయపడింది భార్య కదలి. కానీ ధర్మపత్నిగా బాధ్యతను విస్మరించకూడదని నిద్ర లేపింది. నిద్రాభంగమైనందుకు ఆగ్రహించాడు. అతడి కళ్ళల్లో కనిపించిన కోపాగ్నిని చూడగానే ఆమె భస్మమైంది. స్థిమితపడి నిదానంగా ఆలోచించిన దుర్వాస మహర్షి వేదన చెందాడు. కానీ జరిగిన వైపరీత్యానికి ఎంతగానో దుఃఖించి స్వాంతన పొందే మార్గం కోసం ఆలోచించాడు. తన తపోబలాన్ని ఉపయోగించి కదలి భస్మరాశితో ఒక వృక్షాన్ని సృష్టించాడు. అదే కదలి వృక్షం. కొన్నాళ్ల తర్వాత కదలి తండ్రి కూతుర్ని చూద్దామని రాగా ఆయన శపిస్తాడనే సందేహం కలిగినా దుర్వాసుడు నిజం దాచలేదు. జరిగిన సంగతి చెప్పడమే గాక చిత్రాంగ్రస్తుడైన ఆయనకు తను చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా కదలి వృక్షాన్ని సృష్టించిన సంగతి కూడా తెలియజేశాడు. ఇదెంతో పవిత్రం. ఈ ఫలాలు భగవంతుని ఆరాధనలో విశిష్ట ప్రాధాన్యతను అందుకుంటాయి. నోములు వ్రతాల్లో అరటిపండ్లు విశేష స్థానం పొందుతాయి. భగవత్ ఆరాధనలో అగ్రస్థానం అందుకుంటాయి అంటూ చెప్పాడు. ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. జై హింద్.